ఒకవైపు పవిత్ర పంచదారల కొండలపై అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు, మరోవైపు ప్రజల కోసం ఉచిత కాశీ అయోధ్య యాత్రలు. ఈ రెండు పరిణామాలు ఇప్పుడు అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అక్రమ తవ్వకాలతో ప్రకృతిని ధ్వంసం చేశారని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ స్థానికులు ఆరోపిస్తుండగా, ప్రజల దృష్టి మరల్చేందుకే ఉచిత యాత్రలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన పంచదారల కొండల్లో అక్రమ మైనింగ్ జరిగిందని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీతో పాటు స్థానికులు గట్టిగా ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల ద్వారా వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఉత్తరాంధ్ర రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 26 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, పంచదారల కొండల విధ్వంసానికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్రమ మైనింగ్ కారణంగా ఆలయ పరిసరాల్లోని పవిత్ర జలధారలపై ప్రభావం పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ధారల్లో ఒకటి పూర్తిగా ఆగిపోగా, మరో 2 ధారల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ధర్మ పోరాటం చేపట్టి బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలు నిర్వహించింది. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ నాయకులు ప్రకటించారు. దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో, అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చాయి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు దెబ్బతింది. దాంట్లోంచి బురద నీరు రావడానికి అదే కారణం అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఎంపీ సీఎం రమేష్ ఉచిత కాశీ అయోధ్య యాత్రలను నిర్వహిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మైనింగ్ వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రత్యేక రైళ్ల ద్వారా యాత్రలు ఏర్పాటు చేశారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైన నేపథ్యంలోనే కాశీ అయోధ్య ప్రత్యేక రైలు ఏర్పాటు చేయటం రాజకీయ చర్చకు దారితీసింది. ఇప్పుడు పంచదారల పరిసర గ్రామాల ప్రజలను కూడా ఉచిత యాత్రకు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అక్రమ మైనింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పంచదారల పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పంచదారల అక్రమ మైనింగ్ ఆరోపణలపై ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నోరు విప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటోంది. ఒకవైపు అక్రమాలకు పాల్పడుతూ, మరోవైపు ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి ప్రజలకు ఉచిత పుణ్యయాత్రలు ఏర్పాటు చేస్తే చేసిన పాపం పోతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.